ఇప్పుడు పాపం ఇళ్లలో అమ్మమ్మలు మామలు ఉంటారే, వాళ్ళంతా ఏదో పూర్వం పురాణాలు రామాయణ భారతాలు చదువుకున్నారు, వాళ్ళకి తెలుగు తప్పితే ఇంగ్లీషు రాదు. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన పెద్ద కర్మ ఏమిటంటే ఈ 70 ఏళ్ళ ఆవిడ 80 ఏళ్ళ ఆవిడ మనవరాల కోసం ఇంగ్లీషు నేర్చుకుంటుంది. దీన్నే పెద్ద తద్దినం అంటారు. లేకపోతే ఈ మనవరాలు ఆవిడతో మాట్లాడదు. హౌ ఆర్ యూ గ్రాండమా అంటుంది ఆవిడ. ఈ గ్రాండమా ఏమిటో తెలియాలంటే ఈవిడ ఇంగ్లీషు నేర్చుకోవాలి. లేకపోతే మామ మాట్లాడటం లేదు. మామ కోసం తెలుగు మనవరాలకి నేర్పాలా, మనవరాల కోసం ఇంగ్లీషు మామగారికి నేర్పాలా? దయచేసి ఆలోచించండి అమ్మ. తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలి. చచ్చినట్టు పిల్లని తెలుగు నేర్చుకోమని చెప్పాలి, తల్లిదండ్రులకు ఇంగ్లీషు నేర్చుకోమని చెప్పకూడదు. చెబుతున్నది అదే. ఇంట్లో కూడా ఇంగ్లీషే, వంటింట్లో కూడా ఇంగ్లీషే, ప్రతి చోట ఇంగ్లీషే. ఇంక తెలుగు ఏమైపోవాలి? పెద్దవాళ్ళ కోసం పిల్లల్ని మారమని చెప్పాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు టీవీ చూస్తూ ఉంటే ముందు అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. మా పిల్లలకు కూడా అలవాటు చేయాలి. మామగారు చూస్తారా, మీరు అక్కడికి వెళ్ళకండి అని చెప్పాలి. అప్పుడు వీళ్ళకి పెద్దవాళ్ళని గౌరవించడం అలవాటు అవుతుంది. దాని ద్వారా వచ్చే మార్పు ఏమిటంటే ఈ తల్లిదండ్రులకే ప్రయోజనం. మామగారిని గౌరవించిన వాడు మా అమ్మని గౌరవించడా? ఖచ్చితంగా. మామగారిని గౌరవించమని అమ్మ చెబితే గౌరవించమని చెప్పిన అమ్మను కూడా గౌరవిస్తాడు. అంటే ఇంట్లో అత్తమామలున్నా తల్లిదండ్రులున్నా ముందు వాళ్ళని గౌరవించడం అనేది పిల్లలకి నేర్పాలి, ఖచ్చితంగా నేర్పాలి. పిల్లాడు కానీ అన్నం తినడానికి వస్తుంటే మామగారు తిన్నారేమో కనుక్కున్నావా, తాతగారు తిన్నారేమో తెలిసినా సరే ఒకసారి వెళ్ళమని చెప్పాలి. అక్కడికి వెళ్ళి తాతయ్య తిన్నావా అంటే నా బంగారు కొండ, నా మనవడికి నేనంటే ఎంత ప్రేమో. పైగా దానివల్ల ప్రయోజనం ఏమిటంటే కొడుకు కూడా ఇవ్వడం ఇష్టం లేకుండా అట్టిపెట్టిన 2 ఎకరాలు వీడికి ఇచ్చేస్తాడు ఈ మనవడికి. కొడుకు మీద ఏదో కోపం ఉండొచ్చు, ఇవ్వకపోవచ్చు, నేను వాడికి ఎవరు తగలబెట్టాడని. ఈ మనవడు వచ్చి కాస్త తాత అన్నం తిన్నావా అని అడిగానే, మనవడే అయినా కానీ అని చెప్పి మనవడికి ఇచ్చేస్తాడు. దాని ప్రయోజనం కూడా ఉంటుందండి. ఈ పెద్ద తరాన్ని గౌరవించడం అనేది చిన్నవాళ్ళకి మనమే మధ్యలో ఉన్న తల్లిదండ్రుల్లో నేర్పాలి ఖచ్చితంగా. దానివల్ల మనకి ప్రయోజనమే. రేపొద్దున మన్నే అలాగే గౌరవిస్తున్నవాడు, తాతనే మామని గౌరవించిన వాడు తల్లిని తండ్రిని గౌరవించరా? అది వేరే చెప్పాలా ప్రత్యేకంగా.